మేడిగడ్డకు సంబంధించి కూడా అంటే ఇప్పటికే 2 గేట్లను తొలగించాలని తీసేయాలని ఇప్పటికి డెసిషన్ తీసుకున్నారు. 21వ గేటు, అది కాకుండా 20వ గేటుకి యువతలు ఉన్నటువంటి 19వ గేటు, 21వ గేటుకి అవతలు ఉన్నటువంటి 22వ గేటు, ఈ రెండు గేట్లను కూడా అంటే మొత్తం 4 గేట్లను తీసేయాలంటూ ఒక కంక్లూజన్కి అయితే వచ్చినట్లున్నారు. రాఫ్ట్ కింద బొయ్యారంలో గ్రౌండింగ్తో పాటు ఇసుకను నింపాలని, ఆ ఇసుక కూడా భారీ ఎత్తులో చాలా ఇసుక అవసరం అవుతుందంటూ కూడా ఇప్పటికే ఒక కంక్లూజన్కి వచ్చారు. దీన్ని ఎలా చూడాలి? మేడిగడ్డ అంటే ఏదైతే రాఫ్ట్ అంటే పునాదికి సంబంధించిన అంశంలో ఒక పెద్ద హోల్ ఉంది. ఇది నిర్మాణ వైఫల్యం కాకపోతే ఏమంటారు దీన్ని? రెండో పక్క కొన్ని గేట్లు బ్లాక్ అయిపోయినాయి, అంటే బిగుసుకుపోయినాయి. దీని నిర్వహణ వైఫల్యం కాకపోతే ఏమంటారు? నిర్మాణ వైఫల్యాల గురించి, నిర్వహణ వైఫల్యాల గురించి మనలాంటి వాళ్ళమో లేదంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీయో, బీజేపీయో, లేదంటే తెలంగాణ ఉద్యమకారులో మాట్లాడుతుంటే బీఆర్ఎస్ నాయకులకు చాలా పెద్ద కోపాలు వస్తున్నాయి. కానీ ఇది వాస్తవ పరిస్థితి ఏంటంటే, ఒక పక్క ఎన్డీఎస్ఏ బృందం వర్క్ చేస్తుంది, ఇంకో పక్క ఇరిగేషన్ శాఖ వాళ్ళకి సహకరిస్తుంది. ఈ రెండిట్లో గేట్లని ముందు లిఫ్ట్ చేయటం, ఈ బిగుసుకుపోయినటువంటి గేట్లని లిఫ్ట్ చేయటం, దీనికి ఒక ప్రధానమైన కారణం ఉంది. 3 బ్యారేజీల్లోనూ ఫ్రీ ఫ్లోకు అవకాశం కల్పించాలి. మాన్సూన్ కూడా ఎర్లీ మాన్సూన్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, అదే సందర్భంలో గోదావరికి ప్రధానమైనటువంటి ఇన్పుట్ ఇచ్చేటటువంటి ప్రాణహిత, వార్ధ, పెన్గంగ, వీటన్నిటిలో కూడా ప్రవాహానికి సంబంధించినటువంటి పెరుగుదల కనిపించే అవకాశం అతి త్వరలో ఉంది. కాబట్టి ఎక్కడా దాన్ని ఆగకుండా ఫ్రీ ఫ్లో ఇవ్వాలి. ఫ్రీ ఫ్లో కనుక ఇవ్వకపోతే మేడిగడ్డ యొక్క ఎగ్జిస్టెన్స్కే ప్రమాదం అనేటటువంటి ఎన్డీఎస్ఏ చర్యల నేపథ్యంలో ఇది వచ్చింది. ఈ రకమైనటువంటి చర్య జరుగుతుంది. అయితే దీన్ని కూడా బీఆర్ఎస్ ఇంకో రకంగా వాడుతుంది. బీఆర్ఎస్ అసలు ప్రాజెక్ట్ పనికిరాదే అన్నారు. ఇప్పుడు దాన్ని రిపేర్లు ఎందుకు చేస్తున్నారు అంటూ కొన్ని సోషల్ మీడియాలో కానీ ప్రధాన మీడియాలో కానీ కొన్ని వ్యాఖ్యలు బీఆర్ఎస్ నుంచి వచ్చినాయి. అసలు సమస్య అది కాదు. ఫ్రీ ఫ్లో ఇవ్వటం కోసం, గేట్లు ఎత్తడం కోసం ఈ పని అంతా జరుగుతుంది. ఆ క్రమంలో ఇప్పుడు కొత్తగా తెలిసింది ఏంటంటే, ఒక బ్లాక్లో కింద పెద్ద హోల్ ఉంది, ఒక బొయ్యారం ఉంది. ఆ బొయ్యారంలో ఇప్పుడు ఇసుక నింపి ప్రస్తుతానికి దాన్ని నిలబెట్టే ప్రయత్నం అయితే, రాఫ్ట్కి ఉన్నటువంటి ఆ బొయ్యారం ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతానికి భారీగా ఇసుక డంప్ చేసి దాంట్లో దాన్ని ప్రాజెక్ట్ యొక్క ఎగ్జిస్టెన్స్ని కాపాడే పరిస్థితి. ఇంకొకటి, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అలా నిర్వీర్యంగా వదిలేయలేరు కదా. ఒకటి నేను ఇందాక మాట్లాడినట్లుగా ఒక పక్క నిర్మాణ వైఫల్యం కనిపిస్తుంది, ఇంకో పక్క నిర్వహణ వైఫల్యం కనిపిస్తుంది. ఒక ప్రాజెక్టు విషయంలో ఇంతకంటే ఫెయిల్యూర్ ఏముంటుంది? నిర్మాణ వైఫల్యం కంటే ఫెయిల్యూరే ఉంటుంది, నిర్వహణ వైఫల్యం కంటే ఫెయిల్యూర్ ఉంటుంది. రెండు కలిసినప్పుడు ఇంకెంతకంటే పెద్ద ఫెయిల్యూరే ఉంటుంది. దానికి కడెం ప్రాజెక్టు కొట్టకపోలేదా, మన రబ్బర్ డ్యామ్ కొట్టుకుపోలేదా, ఇంకోటి కొట్టుకుపోలేదా అంటూ విచిత్రమైనటువంటి వాదనలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మిగతా విషయాలు పక్కన పెడితే కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఏవైతే గేట్లు ఉన్నాయో, గేట్లు లేవకుండా ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి, ఒక పక్కన ప్రాజెక్టుని కుంగిపోయినటువంటి పరిస్థితిలో ఆ 7వ బ్లాక్కి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్న ఇటుపక్క అటుపక్క ఉన్నటువంటి ఏవైతే గేట్లు ఉన్నాయో అవి ఇరుక్కుని పోయినటువంటి పరిస్థితి. ఎన్నికలకు ముందు ఇదే మేడిగడ్డకి ఇదే పరిస్థితి చూడటానికి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వెళ్తే దాన్ని కేటీఆర్ ఎంతగా వెటకారం చేశారో మనకు బాగా గుర్తుంది. అంటే అది ఎక్స్పాన్షన్ జాయింట్ను చూసి వీళ్ళు పగుళ్ళు అనుకుంటున్నారు అని చెప్పి మాట్లాడారు. అసలు ప్రాథమికమైనటువంటి అంశం ఏంటంటే, బ్యారేజ్లకి, ప్రాజెక్టులకి ఎక్స్పాన్షన్ జాయింట్లు ఉండవు. ఎక్స్పాన్షన్ జాయింట్లు దేనికి ఉంటాయి? బ్రిడ్జిలకు ఉంటాయి. సరే, ఇంత టెక్నికల్గా మాట్లాడకపోయినా పగుళ్ళకి ఎక్స్పాన్షన్ జాయింట్కి తేడా తెలియనంత మూర్ఖులు తెలంగాణ ప్రజలు కాదు, అది రాజకీయ నాయకులు కూడా కాదు కదా. ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మేడిగడ్డ ఖచ్చితంగా ప్రభావం చూపింది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఒక పక్క 7వ బ్లాక్లో కుంగుబాటు చూస్తుంటే, మరొక కొత్త అంశం ఏంటంటే 7వ బ్లాక్కి అటు ఇటు ఉన్నటువంటి బ్లాకుల్లో కూడా కుంగుబాట్లకి సంబంధించిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. కనిపించడంతో పాటు ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, అంటే భారీ శబ్దాలు వస్తున్నాయి. భారీ శబ్దాలు వస్తే మళ్ళీ ఇప్పుడు దానికి సంబంధించినటువంటి రాఫ్ట్కి సంబంధించినటువంటి బొయ్యారము, ఇదంతా కూడా బొయ్యారం ఇన్ ద సెన్స్ ఒక పెద్ద హ్యాలో స్పేస్ ఉంటే
దాన్ని ప్రాజెక్ట్ని ఏదో పెద్ద గొప్పగా కట్టామని చెప్పుకునేటటువంటి పరిస్థితి, దాని నిర్మాణ వైఫల్యంగా క్లియర్గా కనిపిస్తుంది. మరో పక్క నిర్వహణ వైఫల్యంగా గేట్లు ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండింటినీ కలిపి చూడాల్సినటువంటి పరిస్థితిలో మరో పక్క అంటే మేము చెప్పినట్టుగా ముందే చేయాల్సిందే. ఒక పక్క ఎన్డీఎస్ఏ బృందం చేస్తోంది ఇదంతా. ఎన్డీఎస్ఏ బృందానికి ఇరిగేషన్ శాఖ సహకరిస్తోంది. ఇంత పెద్ద వివాదంలో కేటీఆర్కి సంబంధించినటువంటి వ్యాఖ్యలు కానీ, గతంలో ఉన్నటువంటి వ్యాఖ్యలు కానీ ఇవన్నీ హాస్యాస్పదంగానే ఉన్నాయని చెప్పక తప్పదు. అంటే కేటీఆర్ లాంటి ఒక తెలంగాణకి సంబంధించిన ఒక అంటే ఐకానిక్ పర్సనాలిటీని ఈ రకమైనటువంటి భావంతో ఆ రోజు అప్పుడు మాట్లాడినప్పుడు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి విషయంలో కానీ చూడటం కొంచెం హాస్యాస్పదంగానే ఉంది అని చెప్పక తప్పదు.